నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికా చెప్పిందే వేదం, చేసిందే శాసనం. కానీ ఆ శాసనం ఇప్పుడు మసకబారుతోంది. దశాబ్దాలుగా ప్రపంచాన్ని శాసించిన అగ్రరాజ్యం సమస్యల సుడిగుండంలో పడుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గటం లేదు. ఇరాన్ అమెరికా మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. అందుకే మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని అడ్డం పెట్టుకుని అమెరికాతో ఢీ అంటే ఢీ అంటున్నాయి అగ్రరాజ్యాలు చైనా, రష్యా. ట్రంప్ ప్రభుత్వంతో ప్రచ్ఛన్న యుద్ధానికి దిగుతున్నాయి. కొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడి తీరు వివాదాస్పదమవుతోంది. చివరకు నాటో నేతలు కూడా ఆయన మాట వినటం లేదు. అందుకే ఇదే సరైన సమయం అని భావిస్తున్నాయి చైనా, రష్యా. ఐక్యరాజ్య సమితి పునరుద్ధరణపై మాస్కో, బీజింగ్ దృష్టి సారించాయి. సముచితంగా, సహేతుకంగా అంతర్జాతీయ నియమ నిబంధనలు అమలు జరిగేలా ప్రయత్నిస్తున్నాయి. చైనా, రష్యా కలిసి పనిచేయాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ వంటి వాటిలో పరస్పరం సహకరించుకోవాలని చైనా ప్రెసిడెంట్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ దూకుడుగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జిన్పింగ్ మండిపడ్డారు. రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ బీజింగ్ లో పర్యటించారు. తనతో భేటీ అయిన సందర్భంగా జిన్పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పై అమెరికా వ్యవహరిస్తున్న తీరును ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు జిన్పింగ్. తాజాగా స్వరం పెంచారు. ప్రపంచం మళ్లీ ఆటవిక రాజ్యం వైపు వెళ్లిపోకుండా నిలువరించాలి, బహుళ పాక్షిక వాదాన్ని, అంతర్జాతీయ చట్టబద్ధ పాలనను పునరుద్ధరించాలంటూ రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ కు సూచించారు. ఇరు దేశాలు వ్యూహాత్మక కట్టుబాటుతో, పరస్పర విశ్వాసంతో ఒకదానికొకటి మద్దతిచ్చుకోవాలన్నారు. నిజానికి ఇండియా పాత్ర లేకుండా నేటి ప్రపంచంలో ఎలాంటి కీలక నిర్ణయాలు అమలు కావడం లేదు. అమలయ్యే పరిస్థితులు కూడా లేవు. తప్పనిసరిగా భారత్ జోక్యం చేసుకోవాల్సిందే. ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే దిక్సూచిలా మారుతోంది. నిన్నటి వరకు అమెరికా వైపు ఆశగా చూసిన ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రతి దేశం ఎందుకు భారత్తో స్నేహానికి తప్పిస్తున్నాయి? అమెరికా అగ్రస్థానాన్ని భారత్ చేజిక్కించుకోబోతోందా? ట్రంప్ నిర్ణయాలే అమెరికాను ఒంటరిని చేస్తున్నాయా? ఇండియాకు రష్యా, చైనా అపనహస్తం అందిస్తాయా? తెర వెనక ఏమైనా కుట్రలు చేస్తున్నాయా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం సార్. సార్, ఇరాన్ పై రెజీమ్ చేంజ్ లక్ష్యంతో ట్రంప్ గవర్నమెంట్ చేపట్టినటువంటి దాడులు ఇవన్నీ కూడా పశ్చిమాసియాను శాశ్వత యుద్ధం వైపు మళ్లిస్తున్నాయా, ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. అంటే దీనివల్ల అమెరికాకు కలిగేటువంటి లాభం కంటే కూడా నష్టమే కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అని కొంతమంది నిపుణులు చెప్తూ ఉన్నారు. సార్, మీరు అంగీకరిస్తారా? రోజా గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. బలవంతమైన సర్పం చలిచీమ చేత చిక్కి చావదే సుమతి అన్నట్టు సుమతి శతకారుడు ఎన్నడూ చెప్పిండు. ఎందుకంటే బలవంతుడు నాకేమని అని అదువులతో వాదులాడితే ఏమవుతుందంటే అమెరికా పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఈ నీతి పద్యాలన్నీ ఇట్లాంటివన్నీ చూసి రాసినవి ఉంటాను నేను. బలవంతమైన సర్పంలాగా ఒక బలవంతుడని విరవి ఎటుబడితే అటు ప్రయత్నం చేసిన ట్రంప్ కు సుఖెదురవుతుంది. అంతటా చుట్టూ చూస్తే అందరూ శత్రువులుగా మిగిలిపోతున్నారు. మనలాంటి దేశం ఇంకా సైలెంట్ గా ఉన్నట్టు వరకు. ఇక్కడ చూడండి, ట్రంప్ మన మోడీకి ఫోన్ చేసి 40 నిమిషాలు మాట్లాడారు. ఇంకెటు దిక్కుతో చెప్పలేదు కదా. పాకిస్తాన్ చర్చలు జరుగుతున్నాయి. రెండోసారి చర్చలకు అంగీకారం వచ్చింది. అయినా సరే మనతో ఎందుకు మాట్లాడారు అంటే ఇవాళ ప్రపంచం అంతా అమెరికాను దుయ్యబడుతుంది ఏదో రకం.
మరొక సంగతి ఏంటంటే ఎప్పుడైనా బలవంతంగా ఉన్నప్పుడు బయట గంభీరంగా ఉన్న వాడిని ఎవరు కొంతవరకు భయపడతారు. కానీ దాన్ని పోగొట్టుకుంటే ఒకసారి బలవంతుడు అని చెప్పి ఎటు పడితే అటు విరవీగితే ఏమైందంటే చిన్న దేశాలు కూడా ధిక్కరిస్తాయి. చూస్తున్నాం, నూతిలో పడ్డోని మీద 100 రాళ్ళని సామెత. అమెరికా కునారిల్లిపోతే ప్రతి వాడు అమెరికా మీద చేస్తున్నాడు, చూస్తున్నాం కదా. దానికి ప్రధానమైన కారణం అమెరికా ప్రజల అభిప్రాయాలు కాదని, సెనేట్ అభిప్రాయాలు కాదని, తన దేశ అంతరంగిక వ్యవహారాలు చూసే వాళ్ళని కానీ, లేకపోతే తన సలహాదారులు కాదని, నేను ఏది పడితే చేస్తానని ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు ఉన్నాడో అనుకున్నాడు, దాని వల్ల వచ్చిన సమస్య. గతంలో ఇట్లాంటి పరిస్థితులు చాలాసార్లు వచ్చినాయి. కానీ అప్పటి అమెరికా అధ్యక్షులు సమయస్ఫూర్తితో తాము సలహాలు తీసుకొని మాట్లాడినాక సలహాలు తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైంది, ప్రతిదీ పెట్టుకోవద్దు. చివరికి జోవాన్స్ లాంటి ఉపాధ్యక్షుడు కూడా ఈయన పనితీరు బాగాలేదని అనుకుంటున్నాడు, కానీ తప్పదు. ఎందుకంటే పైకి గంభీరంగా బయట వాళ్ళ ముందు పలసనబడద్దని చెప్పి వాళ్ళు రాయబారానికైనా దేనికైనా చూస్తున్నాము. మా అధ్యక్షుడిని సూచనల మేరకే, సలహాల మేరకే, దిశానిర్దేశం మేరకే పాకిస్తాన్ లో చర్చలకు వచ్చారని కూడా ఆయన చెప్పారు కూడా. కానీ ఒక పూటల్లో ఒక రోజులో అది విచ్చినట్టు అయిపోయింది. ఇవాళ చూడండి, ఎవరు వ్యతిరేకిస్తలేరు? అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, అమెరికా నాయకత్వం వ్యతిరేకిస్తుంది, సెనేట్ వ్యతిరేకిస్తుంది. చివరికి తనకు ఎవరి కోసం యుద్ధం చేస్తుండో ఆ ఇజ్రాయెల్ కూడా వ్యతిరేకిస్తుంది. ఈ తప్పుడు విధానాల వల్ల మనం ఓడిపోతున్నామని చెప్పి ఇజ్రాయెల్ కూడా ఏం మెచ్చుకోవడం లేదు అమెరికా. అటుపక్క యూరోపియన్ దేశాలు వాటిని రకరకాలుగా తులనాడిండి కనుక అనుభవానికి వస్తే తెలుస్తుంది కదా, కాంతి మంచిదే తీయాలని వాడు కూడా అనుకుంటున్నారు. అలాగే ఇటు పక్కన మనకు పాకిస్తాన్ లాంటి దేశం కూడా అవసరానికి వాడుకుంటుంది తప్ప వాళ్ళకి ఏమి పెద్దగా ప్రేమ లేదు అమెరికా మీద, అవసరమైన వాడుకోవడం తప్ప. గల్ఫ్ దేశాలు కూడా అంతే, ఈ యుద్ధం వల్ల మాకు వచ్చిన నష్టం ఉందని చెప్పి. అందుకని ఇప్పుడు సమయం సందర్భం చూసుకొని ఇటుపక్క చైనా, రష్యా వాచికలు కలుగుతుంది. ఒకనాడు ఏదైతే నానాజాతి సమితి విఫలమైతే ఐక్యరాజ్య సమితి వచ్చినట్టు ఐక్యరాజ్య సమితిని బలోపేతం చేద్దాం అనుకుంటుంది. నా ఉద్దేశం అంటే కొత్త వ్యవస్థలే కావాలంటున్నాడు. ఇప్పుడు అదే ఆ వైపుకే పోతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు బ్రిక్స్ దేశాలకు మనము అధ్యక్షులుగా ఉన్నాం. బ్రిక్స్ దేశాల సమావేశానికి మనం అధ్యక్షులుగా ఉన్నాం భారతదేశం. అట్లాగే RIC మనం ఈ ముగ్గురం జతకట్టాలి కూడా. షాంఘై సహకార సంస్థ సంవత్సరం మన ప్రధానమంత్రి స్వయంగా వెళ్ళిండు. ఆ రోజు పుతిన్ కారులోనే పోకపోతే ఏమయ్యేది అని కూడా ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే అప్పటికి అమెరికా CIA పెద్ద కుట్ర పన్నిందని, ఆ కుట్ర భగ్నం అయ్యే లోపట్నే కుట్ర పూర్తి స్థాయి భగ్నమయ్యే లోపట్నే బంగ్లాదేశ్ లో ఒక నిరంతకుడు చనిపోయారని అమెరికాకు సంబంధించిన వాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆనాడు పుతిన్ కారులో కనుక పోకపోతే మన అధ్యక్షుడు, మన ప్రధానమంత్రి ఆనాడు చైనాలో చంపబడేవాడని కూడా ఒక మాట వస్తున్నది. అది ఎంతవరకు నిజం అనేది నిలకడ తెలుస్తుంది. ఏదైనా సరే షాంఘై సహకార సంస్థను బలోపేతం చేయడం ఒకటి, బ్రిక్స్ ను బలోపేతం చేయడం ఒకటి. దాంతో పాటు ఇప్పుడు G7 దేశాలు ఉన్నాయి, దానిలో 8, 9, 10 కూడా చేయలేదు. అట్లాగే యూరోపియన్ దేశాల సమాఖ్య ఒకటి ఉన్నది. ఇట్లా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూరోపియన్ దేశాలు ఎప్పుడు కూడా నాటో కూటమిలో ఉంటున్నాయి కనుక, అటుపక్క అమెరికాకు సానుకూలంగా ఉంటాయి కనుక బ్రిక్స్ దేశాలు అట్లాంటి ఒక రకంగా చెప్పాలంటే అలీన విదేశాంగ విధానం అవలంబించే దేశాలన్నీ ఇంకో రకంగా ఏదో పేరు మీద బయటకు వచ్చినాయి. సార్క్ కూడా ఉన్నది, గమనించాలి. ఎందుకంటే బ్రిక్స్ లో అన్ని ఖండాల వాడుతున్నారు, కానీ సార్క్ పూర్తిగా సౌత్ ఏషియన్ కంట్రీస్ కనుక దాన్ని కూడా గమనించాలి. ఇప్పుడు సార్క్ లో పెద్ద ఎత్తున ఏమైనా నష్టం చేస్తుందంటే చైనాని. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు చైనా, రష్యా కలిపి ఏదో ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మన భారత్ని కలుపుకోకపోతే కష్టం, కానీ కలుపుకుంటే మనకేమో నష్టం అంటే ఇప్పుడు రష్యా మన మంచి మిత్రుడు, కానీ చైనా మన చుట్టుపక్కల దేశాలని అస్థిరత్వంతో చేసుకొని వాటిని మన మీద ఉసిగొల్పుతున్నది. మరి అటువంటిప్పుడు ఈ కాంట్రవర్సీ ఎట్లా? అమెరికా మంత్రి కాదని అమెరికా దూరం అయితే చైనా చేసే ఆక్రమణ సంగతి ఏమిటి? అటు పాకిస్తాన్ సహాయం చేస్తుంది, సిపెక్ రహదారి కోసం దుర్మార్గమైన పాకిస్తాన్ తో స్నేహం చేస్తున్నది. ఇటుపక్క బంగ్లాదేశ్ లో అనుభవాలకు కూడా బంగ్లాదేశ్ పాలకులను తనకు అనుకూలంగా మార్చుకొని మొన్నటిదాకా యూనస్ ఉన్నప్పుడు అదే పని చేసింది కదా. మీద పైన నేపాల్ ను అస్థిరత్వం చేసుకొని మనకు వ్యతిరేకమైన నేపాల్ అధ్యక్షుడిని రెచ్చగొట్టింది కదా. ఇప్పుడు అక్కడ రెజ్యూమ్ చేయింది, నాయకత్వం చేంజ్ అయింది, ఒక రకంగా రెజ్యూమ్ కూడా చేంజ్ అవుతుంది కనుక కొంత బంగ్లాదేశ్, నేపాల్ మనకు సానుకూలంగా ప్రవర్తిస్తున్నాయి. అట్లాగే అవసరం కోసం శ్రీలంక కూడా మనతో కలిసి ఉన్నాయి. అనుభవానికి వచ్చింది కనుక మాల్దీవ్స్ లాంటి అధ్యక్షుడు కూడా మొదటి తోకదా నుంచి మన వైపు వచ్చాడు. అంటే న్యాయం, ధర్మం ఎటువైపు ఉందో ఇవాళ కాకుండా రేపు తెలుస్తాం. కానీ ఈ తంపులు పెట్టే చైనా కూడా దుర్మార్గమైంది కదా. సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా సార్ ఇప్పుడు బ్రిక్స్ అలాగే షాంఘై సహకార సంస్థ ఈ వేదికలను వాడుకుంటూ అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడానికి రష్యా, చైనా తెర వెనుక చేస్తున్నటువంటి వ్యూహాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఏం చేయబోతున్నాయంటారు? ఒకటి, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని గమనించి
ప్రపంచంలో ఒంటరిగా మారిన అమెరికాని మరింత ఒంటరి చేయడం నెంబర్ 1. అందుకని మన భద్రతా మండలిలో కూడా ఇరాన్‌కి వ్యతిరేకంగా తీర్మానం చేయబోతే దాన్ని పూర్తిగా ఖండించి అక్కడ వీటో పవర్ ఉపయోగించిన 2 దేశాలు కూడా. కనుక ఈ 2 దేశాలు ఏకమై ఇతరును ప్రసన్నం చేసుకోవాలంటే వీళ్ళు చేస్తున్న తప్పులను కూడా సరిదిద్దుకుంటే తప్ప సాధ్యం కాదు. అమెరికా సామ్రాజ్యవాదం ఒకవైపు అయితే ఇప్పుడు చైనా అంతర్గతంగా మన సౌత్ ఆసియా కంట్రీస్ ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. తైవాన్ సమస్య వేరు. తైవాన్ సమస్య అంటే వాళ్ళకు కొన్ని అవసరాలు ఉన్నాయి. తైవాన్ ఐక్యరాజ్య చైనాలో భాగంగా గుర్తించింది, స్వతంత్రంగా ఉండదని చేసింది వేరు. కానీ ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న మనకు రష్యాకు నైతికత లేదు. కొన్ని విషయాల్లో వీళ్ళకి ఏమైందంటే అమెరికా పూర్తిగా నైతికత పోయింది, అందుకని వాళ్ళు ఒంటరి అయిపోయింది. కానీ కొంతవరకు మన చైనా కానీ రష్యా కానీ చేస్తున్న పని ఏంటంటే వాళ్ళకు కూడా మిగతా ప్రపంచం మీద ప్రపంచ దేశాలు నమ్మాలంటే కొంత నైతికత పెంచుకోవాలి కదా. రాజకీయంగా చాలా ఉంటాయి. నా ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా తప్పులు చేస్తే సరిదిద్దుకోవచ్చు. అమెరికా అదే కదా, రాజకీయ యుద్ధమే రాజకీయంగా సరిదిద్దుకోవడం తప్పు చేసింది. నైతికత ఎట్లా అమెరికాకి లేదు. కానీ 2 సంపాదించుకోవాల్సిన అవసరం 2 అగ్రరాజ్యాలకు ఉన్నాయి కదా. రేపు ఎప్పుడైనా సరే అమెరికా బొళ్ళలో నుంచి ఇటు పడితే పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట, లేకుంటే మంచిదాన్ని ఆలోచించుకుంటాయి కదా అన్ని దేశాలు. పెనమే, కానీ పెనంలో పొయ్యిలో పడదు కదా. అందుకని ఈ 2 దేశాలు కూడా ఇంకా ప్రజాస్వామికంగా వ్యవహరించాలంటున్నారు. అందుకనే ఈ 2 దేశాల మధ్యన మనం ఉంటే నైతికత పెరుగుతుంది. నైతిక విలువలు, నైతికంగా మద్దతు ఈ 2 దేశాలకు వస్తుంది. మనకి ఎట్లాగో రష్యాతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నాం ఇప్పుడు కాదు, స్వాతంత్రం వచ్చిన కొత్త నుంచి బొకారో, భిలాయ్ కర్మాగారాలు కానీ, బాక్రానంగల్ ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, శ్రీరామ్ సాగర్ కానీ అట్లాంటి ఆధునిక దేవాలయాలు కట్టుకోవడంలో, లేకుంటే పారిశ్రామిక అభివృద్ధి చెందడంలో, ముఖ్యంగా మనకు భారతదేశంలోని అభివృద్ధి అంతా కొలాబరేట్ చేసుకొని రష్యాతో మనం బాగుపడ్డాం. కానీ చైనాతో అటువంటి అనుభవాలు లేవు. చైనాతో యుద్ధానుభవం ఉన్నది. నిన్నగాక మొన్న గల్వాన్ లోయలో జరిగిన సంఘటనలు చూస్తున్నాం. కనుక చైనాతోనేమో పొరుగు దేశం కనుక కొన్ని విభేదాలు ఉన్నాయి మనకు. రష్యాతో పొరుగు దేశం కాదు, సరిహద్దు పంచుకోవడం లేదు, కానీ మొదటి నుంచి కూడా మనకు సత్సంబంధం. అందుకనే ఈ నైతికత పెంచుకోకుండా ఈ 2 దేశాలు విఫలం అవుతాయి అంటున్నాడు. ఎందుకంటే మీ అలీన విదేశాంగ విధానం చేసింది మనము, మార్షల్ టీటో, యుఎస్ అధ్యక్షుడు వాళ్ళు చేసినాం. ఇప్పుడు అలీన విదేశాంగ విధానం రావాలంటే కనీసం అంటే భిన్న ధ్రువ ప్రపంచంలో ఉన్నాం ఇప్పుడు. అంటే మొదట్లో రష్యా అమెరికా మధ్యనే పోటీ ఉండేది. తర్వాత చైనా 3వదికి వచ్చింది. ఇప్పుడు చైనానే అమెరికా రష్యా కంటే పైన. రష్యానేమో పురాతనంగా మొదటి నుంచి కూడా షేర్వాణి పైన వేసుకుంది కనుక అమెరికాకు రష్యా ధీటు అనుకున్నాం. కానీ ఇప్పుడు అమెరికాకు చైనానే ధీటు. కానీ చైనా కుట్రబాజీ అంటాం దాన్ని. అంటే తనకు ఏదైతే అవసరమో అంతవరకు ఇన్వాల్వ్ అయితే చైనా. రష్యా అట్లా కాదు. అమెరికా ఎట్లా రాజకీయంగా ఉంటుందో రష్యా కూడా రాజకీయంగా కొన్ని విషయాలు దానికి డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. చైనా తన వ్యాపార ప్రయోజనాలకు ఉండాలి. అంటే మన వ్యాపారాలు సరిగ్గా నడవాలంటే చైనా అనేది ఎక్కడ చూడండి ఇంతవరకు ఏ డైరెక్ట్ యుద్ధంలో పాల్గొనలేదు. ప్రపంచంలో ఎక్కడ డైరెక్ట్ గా యుద్ధం చేయలేదు ఎక్కడ కూడా. అది వ్యాపార యుద్ధం చేస్తుంది. వాళ్ళది వేరే జియో పాలిటిక్స్ లో వ్యాపార యుద్ధం చేస్తుంది. అవసరమైనంత మేరకు మాత్రమే సత్సంబంధాలు అందుకుంటారు. ఉదాహరణకు మనతో పెద్దగా చైనాకు లాభం లేదు, నష్టం లేదు. కానీ కొన్ని విషయాల్లో లాభం లేదు, వ్యాపారంలో లాభం లేదు. 143 కోట్ల మంది మన కన్జ్యూమరిస్టులు ఉన్నారు. మన దేశంలో ప్రజలే కన్జ్యూమర్లు కదా. అటువంటి అప్పుడు వాళ్ళ ఉత్పత్తులని మన దగ్గర అమ్ముకోవాలి, చైనా ఉత్పత్తులు. కనుక మనతో అంతవరకే ఉంటుంది. అదే పాకిస్తాన్ తో రాజకీయంగా వేరుగా ఉంది. వాళ్ళకి కావాల్సింది సిపెక్ రహదారి ద్వారా ఆ అరేబియా మహాసముద్రంలో చైనాకు స్థావరంగా ఉంది. ఇవాళ చూస్తున్నాం కదా, విక్రమ్ మనము అరేబియా మహాసముద్రంలో నిలిస్తే అది అటు పక్కన మన అరేబియా మహాసముద్రంలో మంచి నౌక నిలుపుకున్నాం. ఇటు మన బంగాళాఖాతంలో కూడా మనము భౌగోళికంగా గట్టిగా ఉంది. కనుక ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది బంగ్లాదేశ్ ద్వారా మనకు ఇటు పక్కన వాళ్ళకు చైనాకు కావాల్సింది ఏంటంటే బంగాళాఖాతంలోకి వే కావాలి, ఇటు అరేబియా మహాసముద్రంలోకి పాకిస్తాన్ ద్వారా వే కావాలి. అందుకని ఈ రెండింటిని అది లోపరుచుకునే ప్రయత్నం చేస్తుంది. సార్, ఇప్పుడు అమెరికా ప్రదర్శిస్తున్నటువంటి ఈ వైఖరి పట్ల ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా అసంతృప్తితో ఉన్నాయి. సో ఇప్పుడు విశ్వబంధుగా భారత్ తన మధ్యవర్తిత్వ పాత్రను ఏ మేరకు సమర్థవంతంగా పోషించగలదు అంటారు? అట్ ద సేమ్ టైం రష్యా చైనాతో సమన్వయం చేసుకుంటూ అమెరికాను కూడా కలుపుకోవాల్సినటువంటి క్లిష్ట సమయం ఇది. సో మోదీ దౌత్యం ఏ రకంగా ఉండబోతుందంటారు ఈ విషయంలో? చాలా మంచి ప్రశ్న. అందుకని మనం 3 దేశాలతో బాగా ఉంటున్నాం. అవసరమైతే అమెరికా ఆంక్షలు విధించిన వాడేవాడు వీడేవాడని మన దగ్గర మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ అమెరికా అధ్యక్షుడు చివరికి ఎవరికి ఫోన్ చేసిండు? మన మన ప్రధానమంత్రి మోడీకే కదా చేసింది. అందుకని ఇప్పుడు అటుపక్క వాళ్ళ అవసరాలు కూడా ఉన్నాయి. చైనా కూడా మనతో స్నేహంగా ఉంటుంది, రేపు రష్యాతో కలిసి ఆర్ఐసీలో భాగం అవుతుంది. కారణం ఏంటంటే షాంఘై సదస్సులో స్పష్టంగా ఒప్పందం చేసుకున్నామంటే వాళ్ళకి శత్రువు అమెరికా. శత్రువు మిత్రుడు కనుక
చైనా మనతో కలిసి ఉంటుంది. అట్లాగే అమెరికాతో మనం కలిసి ఉండాలంటున్నాడు. అందుకనే మోడీ విధానం తప్పనే వాళ్ళకి ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. మీరు అన్న ప్రశ్న కరెక్ట్ సమాధానం దొరుకుతుంది మనకు. ఎందుకంటే మోడీ వీళ్ళిద్దరిని నమ్ముకొని అటు పక్కన మరి ఆయన మన అమెరికాను దూరం చేసుకుంటలేము మేము. ఎందుకంటే మనం అమెరికాలో మన వాళ్ళు లక్షలాది మంది అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రకరకాల సిఇఓలుగా పెద్ద పెద్ద కంపెనీలు మన వాళ్ళే. అమెరికాతో సత్సంబంధాలు ఉండాల్సిందే కాదంటే వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. కనుక మనం అమెరికాకు పంపించే ఎగుమతులు కానీ అక్కడి నుంచి తీసుకునే దిగుమతులు కానీ మనం సాఫ్ట్వేర్ ఎగుమతులు చేస్తున్నాం, దిగుమతులు కూడా చేసుకుంటున్నాం. కనుక అమెరికాతో బాగుండాలి, మనం ఇటుపక్క రష్యాతో చైనాతో బాగుండాలి. అందుకని విశ్వగురువు గారు రేపు ముందుకు రాబోయే తరంలో ఖచ్చితంగా భారతదేశానికి మంచి విలువ ఉంటుంది అనుకుంటున్నాను. అందుకని 40 దేశాలు ఇరాన్ యుద్ధాన్ని నివారించే ప్రయత్నంలో మనను కూడా కలుపుకున్నాయి. మన జయశంకర్ గారు ఇప్పుడు 3-4 దేశాలు తిరుగుతున్నాయి. యూరోపియన్ కంట్రీస్ లో బ్రిటన్ ఏకం చేసే క్రమంలో బ్రిటన్ పిలిస్తే మన భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఆ దేశాల్లో యూరోపియన్ దేశాల్లో తిరుగుతున్నారు. అంటే మనం అటుపక్క ఎవరిని వదులుకోవడం లేదు. మనం తాత్కాలిక ప్రయోజనాల కోసం ఎప్పుడు కూడా మనం అంతేందుకు అమెరికా అవాకులు వెళ్ళినప్పుడు కూడా మన దేశంలో చాలా మంది మోడీ ఎందుకు మాట్లాడుతున్నాడు సుషంగా యుద్ధం గురించి కూడా మాట్లాడకపోతే మన విలువ దక్కిందా లేదా? అందుకని మరణం కూడా ఒక భాషగా మనం భావిస్తున్నాం. పివి నరసింహారావు గారి కాలం నుంచి కాదు, జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి ఇప్పటిదాకా మోడీ దాకా మన విదేశాంగ విధానం స్పష్టంగా నిష్పక్షపాతంగా ఉన్నది. వాళ్ళందరేమో వాళ్ళ ప్రయోజనాల కోసం ఆయా దేశాలతో స్నేహం చేసినా, ఆయా దేశాలతోని మనకు వైరం పెట్టుకున్నా వాళ్ళు చేశారు. మనం ఎప్పుడు కూడా అకారణ స్నేహం చేయలేదు, అకారణ ద్వేషం అంతకంటే పెట్టుకున్నాం. స్నేహం చేసిన ఇంకా అవసరమైతే ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు మనకు చేసిన నష్టం తక్కువదేం కాదు. కానీ ఆనాడు తాలిబాన్లు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం ఏం చేసినాం, అక్కడ పార్లమెంట్ భవనం కట్టించినాం, ఆఫ్ఘనిస్తాన్ లో రోడ్లు వేసినాం, వాళ్ళ మౌలిక సౌకర్యాలు కల్పించినాం, ఎట్లాంటి స్వార్థం లేకుండా చేసినాం. అట్లాగే బంగ్లాదేశ్ ఆవిర్భావం కూడా మనం ఎట్లాంటి స్వార్థం లేదు, మనం మీద పడ్డది కనుక శరణార్థులు వస్తున్నారు కనుక లక్షలాది శరణార్థులు మనం ఎట్లా అన్నం పెట్టలేము అని అక్కడ విముక్తి కోసం లాస్ట్ ప్రజలు తిరగబడితే విముక్తి చేసినాం. కానీ మనం యుద్ధం చేసి విడిపియలే కదా మనమైతే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్. అందుకనే ఇవన్నీ కూడా మనకు బేస్ లైన్ పనికి వస్తున్నాయి. అంటే ఏ ప్రధానమంత్రి మారినా మన విదేశాంగ విధానం నైతికతకు రాజకీయానికి కట్టుబడి ఉంది అని మాట. అందుకనే మీరు అన్నది చాలా కరెక్ట్. రేపు పొద్దున మన విశ్వ గురువుగా సరే అదంటే చాలా అపహాస్యం చేస్తూ చాలా మంది ఉంటారు, కానీ భారతదేశాన్ని చూడాలి. నాకు మోడీ శత్రువా, మోడీ మంచా చెడ్డ అంటే ఇది రైట్ టైం అనిపిస్తుంది సార్. ఎందుకంటే అమెరికా విధిస్తున్నటువంటి ఈ టారిఫ్ యుద్ధాలు కావచ్చు, సుంకాలు కావచ్చు, ఆంక్షలు, సో ఇవన్నీ కూడా వీటి వల్ల ప్రభావితం అవుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు భారత్ వైపు చాలా ఆశగా చూస్తున్నాయి. సో భారత్ ఇప్పుడు అగ్రరాజ్యంగా ఎదిగేందుకు కూడా ఇదే రైట్ టైం ఏమో అని అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు ఫారెక్స్ నిల్వలు చూడండి. ఫారెక్స్ నిల్వలు 6వ స్థానంలో ఉన్నారు. 10 దేశాలలో మొట్టమొదటి దేశం చైనా అయితే, తర్వాత జపాన్ అయితే, తర్వాత వరుసగా చూసుకుంటా పోతే మనకు రష్యా, తర్వాత ఇట్లా చూసుకుంటే 6వ దేశంగా మనం ఇవాళ ఉన్నాం. కనుక మరి అంటే సంటకి ఇటుపక్క మధ్యలో ఉన్నాం. అంటే దాదాపుగా నిల్వలు చూసుకుంటే చైనాతో సరితూగలేము. చైనాలో 3,500 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. మనం 700 చిల్లర నిల్వలు ఉన్నా సరే ఇవాళ నిలదొక్కునేవాడు. అంటే వాడు ఎవరికి అప్పడగడు, ఎవరు తీసుకోడు, లేకపోతే ఏ రకంగా దేవరించడు అన్నప్పుడు ఆ విలువ వేరే ఉంటుంది అనుకున్నాడు. మనం ఆ విలువతో ఉన్నాం సెంటర్ లో. అటుగా గుణాట్లు పోయలేము, ఇటు బాగా ధనవంతులు వెళ్ళాము. ఫారెక్స్ నిల్వలు మంచి ఉదాహరణ. మనకు ఒక్కొక్క 3 నెలలు మొత్తం సంక్షోభం వచ్చినా మన విదేశీ మార్గ ద్రవ్యాలు అయిపోగొట్టున్నాం. అదే పాకిస్తాన్ చూడండి, నిన్నే మనకు యుఏఈ నుంచి మన $2 బిలియన్ డబ్బు తెచ్చుకోవాల్సి వచ్చింది. చూస్తున్నాం కదా, $3 బిలియన్ డబ్బు తెచ్చుకోవాల్సి వచ్చింది. కానీ ఇవన్నీ మనకు 2 రకాలు. ఒకటి రాజకీయంగా పటిష్టంగా ఉన్నాం, సుస్థిర ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా మారడంలో ఎట్లాంటి రక్తపాత రహితంగా మన ప్రభుత్వాలు మారుతున్నాయి. 5 ఏళ్లకోసారి ఎవరు వచ్చినా సరే మనకు ఎన్నికల విధానము బ్రహ్మాండంగా ఉన్నది, ఇమ్యునైజేషన్ బ్రహ్మాండంగా ఉంది, జనాభా లెక్కలు ఈ 3 మనం ఫస్ట్ ప్రపంచంలో ఏ దేశంలో లేని ఈ వెసులుబాటు మనకు ఉన్నది. కనుక అన్ని దేశాలు మనం ఇప్పుడు మన వైపు చూస్తున్నాయంటే, ఒకటి మన జనాభా కూడా మనకు వరం. అదేశం ప్రపంచంలో అతి ఎక్కువ మన యువ జనాభా ఉన్న దేశం మనది. కనుక మన అవసరాలు తీర్చుకోగా ఇతర దేశాల అవసరాలకు కూడా మనం సహాయపడుతున్నాం కదా, చూస్తున్నాం కదా. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు గల్ఫ్ యుద్ధంలో చెప్పుకున్న దానిలో మనకు 1 కోటి మంది ప్రజల దాకా బయట దేశాల్లో ఉన్నారు. గల్ఫ్ దేశాలు ఉంటే అర్థం చేసుకోండి. మన దేశంతో పాటు అది ప్లంబర్లు కావచ్చు, కార్పెంటర్లు కావచ్చు, ఎవరైనా చిన్న వృత్తుల వాళ్ళు కూడా మనం అక్కడ పోయి బతకగలుగుతాం. అమెరికా సంగతి చెప్పనవసరం. లక్షలాది మంది అమెరికాలో మన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. అక్కడ మనకు అద్భుతమైన సర్వీసెస్ ఇస్తున్నారు. వాళ్ళు లేకపోతే వెళ్ళని పరిస్థితి వస్తుంది, చూస్తున్నాం. కెనడా కానీ, ఆస్ట్రేలియాలు కానీ అన్నిట్లలో భారతీయతను చాటుకుంటున్నాం. ఇవాళ కొన్ని దేశాల రాజకీయాలను మనం మలుపుతున్నాం. అది ఏ రకంగా తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు.
ఆస్ట్రేలియా కెనడా రాజకీయాలలో మన సిక్కులు అక్కడ అవును. మన పాత్ర వహిస్తున్నారు చూస్తున్నాం కదా. అందుకని అసలు మేజర్ గా ఈ ప్రపంచమంతా అమెరికా ఫస్ట్ విధానం అనేదే ఈ ట్రంప్ కి పెద్ద దెబ్బై కూర్చుంది. అంటే తన పాత మిత్ర దేశాలైన యూరోప్ దేశాలన్నీ కూడా దూరం అయ్యాయి అమెరికా ఫస్ట్ విధానంతోనే. ఇప్పుడేమో నాటో దేశాలు కూడా తమ రక్షణ కోసము ఇక్కడ అమెరికాపై డిపెండెన్స్ అనేది తగ్గించుకుంటూ వస్తున్నాయి. సో ఇది చైనాకు అడ్వాంటేజ్ గా అయింది, చైనాకు ఒక వరంగా మారిందనే చెప్పుకోవాలేమో. ఖచ్చితంగా చైనాకు వరంగా మారింది. రష్యా ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ నాటో కూటమి దేశాలకు ఓ రకంగా గుణపాఠం నేర్పింది అంటున్నాడు. అంటే మీరు అక్కడ పోతే ఎంత చెడిపోయిందో చూసుకోండి అంటే చాలు. అందుకని ఇప్పుడు అక్కడి నుంచి మొత్తం శిబిరం మారుస్తారని నేను అనుకోను, కానీ అమెరికా చేస్తున్న చర్యల వల్ల మేము నష్టపోతున్నాం, మేము ఎందుకు నష్టపోవాలి అనేదానికి కదా మొన్నటిదాకా హర్మోజ్ జలసంధిని మనం చుట్టుముడదామంటే ఫ్రాన్స్ కానీ బ్రిటన్ కానీ ఎందుకు కలిసి రాలేదు. యుద్ధం మీరు మొదలు పెట్టిండ్రు, మీరు యుద్ధం మొదలు పెట్టినప్పుడు మనం అడిగినరా, అటువంటిప్పుడు మేము ఎందుకు రావాలి, మీకోసం ఎందుకు బలి కావాలని అనుకున్నాం కదా. మిగతా దేశాల కంటే 5 శక్తివంతమైన దేశాలు ఫ్రాన్స్ కానీ బ్రిటన్ కానీ జర్మనీ కానీ జపాన్ కానీ ఇట్లా 4-5 ఎగ్జాక్ట్లీ. ప్రధానమైన నాటో కూటమి దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అందుకని ఇంకోటి నాటో కూటమి ఒప్పందం ఏంది, ఎవరి మీద దాడి చేయాలని ఇంకోరికి ఆదుకోవాలి. దాడి చేసింది మీరే అయ్యి గాయపడి ఇంకోటి గాయపరిచి నా వైపు రా అంటే ఎట్లా వస్తారు, ఎవరైనా నైతికత అడ్డం వస్తుంది కదా. నైతికత వస్తుంది నాకేమిటి అనే మాట వస్తుంది కదా. కొన్ని మాట పరంగా నా దేశాలు చెప్పిండా ఇట్లా యుద్ధం చేస్తా అని. అట్లా దానికి పైగా కెనడాను స్వాధీనం చేసుకుంటా 51 రాష్ట్రంగా మార్చుకుంటా అని అన్న సందర్భం చూసిండ్రు. మనకు గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటా అన్నాడు. గ్రీన్లాండ్ డెన్మార్క్ ను దూరం ఆడిండు కదా, చూసిండ్రు కదా మీరు. అంటే అయితే అవసరమైతే కొంటా లేకపోతే బలవంతంగా స్వాధీనం చేసుకుంటా గ్రీన్లాండ్ అన్నాడు. కనుక ఇవన్నీ నాటో దేశాలకు మనకు అమెరికాకు ఇప్పుడు వాళ్ళ అమెరికా పునారిల్లిపోయింది కనుక వీళ్ళందరూ లేస్తున్నారు. అది తప్పదు. ఎందుకంటే శత్రువు గాని గట్టిగా మొన్నటిదాకా మనం ఏమి అనలేని మిత్రువు గాని ఇవాళ పునారిల్లిపోయింది కనుక తన మీద దాడి చేయడానికి కూడా సిద్ధమవుతారు. అందుకని నూతిలో పడ్డోని మీద నూరు రాడు అన్నట్టు అది జరిగిన సందర్భం అటువంటిది. దానికి ప్రధానమైన కారకుడు ఇవాళ ట్రంపే అంటారు. మన దేశాన్ని ఇంత నిర్ణయం చేసుకోవడానికి కారణం ట్రంప్ విధానం ట్రంప్ చేస్తున్న రెండోసారి ఎన్నికైనా మొదటిసారి కొంతవరకు వైజ్మెన్ గా ప్రవర్తిస్తుంది, కానీ రెండోసారి అయితే పిచ్చివాడి చేతిలో రాయిలాగా అందరినీ దూరం చేసుకున్నాడు, ఇంకా దూరం చేసుకుంటున్నాడు. కరెక్ట్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు.